ఇబ్బందులు ఎప్పుడు ఎవరు చేయకూడదని క్షమించమని అడుగుతున్నాను. ఇలాంటి వల్ల నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరు చేయకూడదు. నేను చేసిన పాపం మళ్ళీ ఎవరు చేయకూడదని చంటి బిడ్డలు తాగే పాలు, అనారోగ్యాలు తాగే పాలు, అదేవిధంగా చాలామంది పేషెంట్లు తాగే పాలు ఇప్పుడు తప్పు క్షమించమని నేను మీడియాకి చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎవరు చేయకూడదని, వ్యాపారస్తులైనా ఏ కేంద్రంలో చేయకూడదని ఈ చిన్న వినపాన్ని ఆదరించమని కోరుకుంటున్నాను. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను ఇక్కడ వెస్ట్ గోదావరి 3rd డివిజన్లో వర్క్ చేస్తున్నాను. తడకలపూడి ఎస్ఐ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఉదయం స్టేషన్కి వచ్చాము. మరియు వారి యొక్క ఇక్కడ కల్తీపాలు వీరపాలెం అనే గ్రామంలో కల్తీపాలు జరుగుతున్నాయి, వాటిని మనకు చూడడానికి మీరు రండి అని చెప్పి ఎస్ఐ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు నేను మా యొక్క ఆఫీస్ సిబ్బంది కలిసి తలకడపల్లి యొక్క స్టేషన్ చేరుకున్నాము. అక్కడి నుంచి ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది, మేము మా యొక్క సిబ్బంది కలిసి వీరపాలెంలో ఉండే యొక్క ఈ కల్తీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ మండ తయారు అనే ఒక టీచర్ ఇంట్లో ఒక అద్దెలో తీసుకొని ఒక ఈ జట్టి యేషో అనే అబ్బాయి మొత్తం కంప్లీట్గా ఇక్కడ కల్తీపాలు తయారు చేస్తున్నది తెలిసింది. ఆ యొక్క కేంద్ర సీల్డ్ ప్యాకెట్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఏదో కల్తీ జరుగుతుందని మాకు అనుమానం వచ్చింది. అక్కడే 2 క్యాన్లు ఉన్నాయి. క్యాన్లలో కూడా సుమారు ఒక 20 నుంచి 25 లీటర్ల పాలు ఉన్నాయి. ఆ పాలను తనిఖీ చేసి దాని అనుమానంతో మనం ఆ 2 దాంట్లో క్యాన్ల నుంచి 2 శాంపిల్స్ను 2 లీటర్ల పాలను కొనుగోలు చేసి రసాయన పరీక్ష